రుణఘాతాంకం భాగాహారం. పిల్లలు, ఒకే భూమి లేదా ఆధారం కలిగిన రెండు సంఖ్యలు రుణఘాతాంకాలను కలిగి భాగించబడే సందర్భంలో రుణఘాతాంకాల గురించి మరికొంత నేర్చుకుందాం. ఎక్స్ ఏదైనా ఒక అకరణీయ సంఖ్య మరియు ఏ గ్రేటర్ దాన్ బి అయ్యేటట్టుగా ఏ మరియు బిలు పూర్ణాంకాలు అయినప్పుడు x⁴ డివైడెడ్ బై x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a - b అవుతుందనే రెండవ ఘాతాంక న్యాయం మనకి ముందే తెలుసు. ఇప్పుడు ఏ మరియు బిలు రుణ పూర్ణ సంఖ్యలైతే ఎలాగా అనే ఆలోచన రావచ్చు. అంటే ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కావచ్చు. ఘాతాంకాలు ధనాత్మకం అయితే మనకి ముందే తెలుసు, ఒకే ఆధారం కలిగిన సంఖ్యతో భాగిస్తే కేవలం ఘాతాంకాన్ని వ్యవకలనం అంటే తీసివేత చేస్తాం. ఉదాహరణకి 4⁴ ఈజ్ ఈక్వల్ టు 4⁵ ఈజ్ ఈక్వల్ టు 4³ ఘాతాంకాలు రుణాత్మకమైతే ఏం జరుగుతుంది చూద్దాం. ఉదాహరణకి 4⁻⁻5 డివైడెడ్ బై 4⁻². దీన్ని 4⁻⁻5 బై 4⁻². అని రాయొచ్చు. ఇక్కడ 4⁻⁻5ని 1/4⁵ గాను 4⁻²ని 1/4² రాయొచ్చు. అప్పుడు మనకి 4⁻⁻5 బై 4⁻² ఈజ్ ఈక్వల్ టు 1/4⁵ డివైడెడ్ బై 1/4². సూక్ష్మీకరిస్తే 1/4⁵ ఇంటూ 4². ఎందుకంటే భాగాహారాన్ని గుణకారంగా మార్చేటప్పుడు హారం యొక్క వ్యుత్క్రమంతో గుణించాలి. ఈజ్ ఈక్వల్ టు 4² ఇక్కడ ఘాతాంకాలు ధనాత్మకం కాబట్టి సూక్ష్మీకరిస్తే 4⁻2 - ఈజ్ ఈక్వల్ టు 4⁻3. జవాబు -3. ఒకసారి ఇచ్చిన సమస్యలో ఘాతాంకాలను పరిశీలించండి. మనం -5 -2 చేస్తే మనకి -5 + 2 వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. అంటే మనం నిజానికి ఘాతాంకాలు తీసివేత చేసాం. కారణం భూములు సమానం కాబట్టి. ఎక్స్ ఏదైనా అకరణీయ సంఖ్య అయ్యి ఏ మరియు బిలు పూర్ణ సంఖ్యలైనప్పుడు x⁴a డివైడెడ్ బై x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a - b అవుతుంది అని చెప్పచ్చు. ఏబీలు పూర్ణాంకాలే కాదు, పూర్ణ సంఖ్యలు కూడా కావచ్చు. ఉదాహరణకి 4⁵ డివైడెడ్ బై 4² ఈజ్ ఈక్వల్ టు 4⁵ బై 4² ఈజ్ ఈక్వల్ టు 4⁵ ఈజ్ ఈక్వల్ టు 4³ ఘాతాంకాలు రుణాత్మకంగా ఉన్న మరో ఉదాహరణ చూద్దాం. 4⁻⁻5 డివైడెడ్ బై 4⁻2 ఈజ్ ఈక్వల్ టు 4⁻5 బై 4⁻2 ఈజ్ ఈక్వల్ టు 4⁻5 -2 ఈజ్ ఈక్వల్ టు 4⁻5 + 2 ఈజ్ ఈక్వల్ టు 4⁻3. ఇంకో ఉదాహరణ చూద్దాం. 6⁻³ బై 6⁻7. ఇక్కడ రెండు ఘాతాంకాలు రుణ సంఖ్యలే. 6⁻³ బై 6⁻7 ఈజ్ ఈక్వల్ టు 6⁻³ -7. -3 అంటే -3 + 7 -× కాబట్టి దీని విలువ +4 అవుతుంది. అంటే 6⁴ +4 6⁴ కాబట్టి గుర్తుంచుకోండి పిల్లలు, ఎక్స్ ఏదైనా అకరణీయ సంఖ్య అయ్యి ఏ మరియు బిలు పూర్ణ సంఖ్యలైతే x⁴a డివైడెడ్ బై x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a - b అవుతుంది. మనకి 2⁶ డివైడెడ్ బై 2⁻2 ఇస్తే ఏం చేస్తాం? ఘాతాంకాలని తీసేయాలి. 6 -2 అంటే 6 + 2 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. కాబట్టి 2⁶ డివైడెడ్ బై 2⁻2 ఈజ్ ఈక్వల్ టు 2⁸ అవుతుంది. మరి ఈ పాఠంలో ఈ విషయాల్ని మళ్ళీ మరోసారి చూసి మీరు సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.